ఈరోజు వీడియోలో అయితే మనం అబ్స్ట్రాక్ట్ నౌన్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. రైట్. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనకి విచ్ వీ కెనాట్ సీ, టచ్, సో అటువంటి వాటిని అయితే మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అయితే అంటాం. దెన్ జస్ట్ వీ కెన్ ఓన్లీ ఫీల్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం అవి కంటితో చూడలేము అండ్ చేతితో కూడా మనం తాకలేము. ఈవెన్ వీ కాన్ స్మెల్ ఆల్సో, జస్ట్ వీ కెన్ ఫీల్ ఇట్. మనం ఓన్లీ ఫీల్ మాత్రమే అవ్వగలుగుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇలా పించ్ చేసుకున్నాం అనుకోండి, సో ఏమవుతుంది, మనం పెయిన్ని చూడగలుగుతామా? చూడలేము. ఈవెన్ కుడ్ యూ టచ్ ఇట్? నో, వీ కాంట్ టచ్ ఈవెన్. సో జస్ట్ వీ కెన్ ఫీల్ ద పెయిన్, అంతే కదా. సో మనం ఆ పెయిన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. సో అటువంటి నౌన్స్ని అయితే మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం. సో రైట్, ఆ అబ్స్ట్రాక్ట్ నౌన్స్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను ఇస్తాను. సో ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లేటర్ ఐ గివ్ ద ఆన్సర్. సో చైల్డ్ని మనం చూడగలుగుతాం. సో ఈ వర్డ్కి మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అయితే రాయాలి. సో చైల్డ్ ఈజ్ ఎ నౌన్. ఈ నౌన్కి మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ రాయాలి. బికాస్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్, రైట్. సో అందులో ఒక నౌనే మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ చైల్డ్కి ఏమై ఉంటుందో ఒకసారి మీరు చెప్పండి. నెక్స్ట్ ఫ్రీ అనేది కూడా ఒక నౌనే. సో దీనికి మనం ఏ నౌన్ రాయాలి? అబ్స్ట్రాక్ట్ నౌన్ అయితే రాయాలి, రైట్. అండ్ నెక్స్ట్ వర్డ్ హంబల్కి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏంటి, రైట్. So these are the three words that you have to answer for abstract noun, right. So first word is child. So child ki aithe manaku childhood ani abstract noun vastundi. And next free. So free aithe ganaka manaki freedom ane abstract noun vastundi. And word humble ki aithe manaku humility ane answer aithe vastundi, right. So these three are the abstract nouns, right. I hope so you understood. And go for the next bit, and that is, and the next topic, that is relative pronouns, right. Relative pronouns. So relative pronouns ento telusu meeku different types untayi. For example, who, whom anethe pronouns untayi. So indulo manaki two sentence ni or two meanings ni joint ayyelaga aithe manam join cheselaga aithe ee relative pronouns manam use chestam, right. As very simple basic that I am not, that is why I am not going to very deep. So I read the questions here and just you listen and you try to answer for it. Then I'll give the answers. Mohit is the man to who this bag belongs. I repeat, Mohit is the man to who this bag belongs. So indulo oka relative pronoun undi, entadi who, right. But akkada adite correct relative pronoun kaadu. So then what we would replace instead of the who? Then you think. I'll go with the next question. I saw the boy whom ate the cake. I saw the boy whom ate the cake. So indulo kuda manaku oka relative pronoun undi, adi whom, kani that is not used correct. So what is the correct? We'll discuss later. Next, Arif has a friend whom cat is cured. So indulo kuda whom is a relative pronoun, but that is not a correct word for that, right. So we'll go with the first one, right. So that is, first one is Mohit is the man to who this bag belongs to. Who this bag belongs antama, whose this bag belongs antaru. ఎవరికి అయితే బిలాంగింగ్ అయిందో అని మీనింగ్ చెప్తాం కాబట్టి మనం అక్కడ హూమ్ అని వాడాలి, హూమ్ అని యూజ్ చేయాలి. హూ అనేది రాంగ్ అవుతుంది. సో హూమ్ ఈజ్ ద కరెక్ట్ రిలేటివ్ ప్రొనౌన్. అండ్ సెకండ్ వన్, ఐ సా ద బాయ్ హూమ్ ఎట్ ద కేక్. హూమ్ ఎట్ ద కేక్ అంటే ఎవరిని కేక్ తిన్నానో ఆయనను చూసినా అంటామా, ఎవరిని అంటామా, ఎవరు తిన్నారో చూసామంటామా, ఎవరు తిన్నారో చూసామనే చెప్తాం. కాబట్టి హూమ్ అని యూజ్ చేయకుండా హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ని మనం యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్, అరిఫ్ హ్యాస్ ఎ ఫ్రెండ్ హూమ్ క్యాట్ ఈస్ క్యూట్. ద సేమ్ మీనింగ్. హూమ్ క్యాట్ ఈస్ క్యూట్ అంటే హూమ్ అనే మీనింగ్కి అయితే మనకు ఎవరిని అని వస్తుంది కాబట్టి ఎవరికి క్యూటో అంటే అది మీనింగ్ రావట్లేదు.
అండ్ హూజ్ క్యాట్ ఈజ్ క్యూట్ అంటే ఎవరి యొక్క క్యాట్ అయితే క్యూట్గా ఉందో సో అరిఫ్ హ్యాస్ ఎ ఫ్రెండ్ హూజ్ క్యాట్ ఈజ్ క్యూట్, ఎవరి క్యాట్ అయితే క్యూట్గా ఉందో ఆయనకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అన్నట్టు మీనింగ్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వే టు యూజ్ ద రిలేటివ్ ప్రొనౌన్స్, రైట్.